ఆయిల్లో నానబెట్టిందని మిలివేకర్లో. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ మనో అండ్ సూర్య. మనం పిక్నిక్ అనే పదం వాట్సాప్ మెసేజ్లో చూడడం, నెక్స్ట్ అలాగే ఎవరైనా అంటే వినడం తప్ప మనం ఎప్పుడు వెళ్ళలేమో అనుకున్నాం. కానీ మన పిక్నిక్ వచ్చేసి మా దగ్గర లొకేషన్లో భయవరంలో పరంతమ్మ తల్లి లోవ అని ఉంటుంది, అక్కడికైతే పెట్టుకున్నాం పిక్నిక్ వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే కదా, మొక్కలైనా ముద్ద దగ్గర కాబట్టి మన వాళ్ళు వచ్చిరాగానే నీట్గా చికెన్ మీద అయితే పడ్డారు. నీట్గా ఫస్ట్ చికెన్ పకోడీ ప్లాన్లో ఉన్నట్టున్నారు భయ్య. వీళ్ళు చూస్తుంటే అంటే కలరింగ్ అంతా చూస్తుంటే తినేలా ఉంటే చాలు. ఇదేందా ఇది నేను చూడలే. ఈ అమ్మాయికి ఏమైనా పని చెప్పొచ్చు కదా, ఇందాక నుంచి చూస్తున్నాం అలా అటు ఇటు తిరుగుతుంది, కెమెరా ముందు తిరుగుతుంది ఇందాక నుంచి. అట్లా ఇక్కడ మన అమ్మాయిలు ఏదో చికెన్ చేస్తున్నారు కానీ వెనకట్లేటి అబ్బా ఇక్కడేట్రా మన కుర్రోళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉన్నారు. బాబుని అమ్మాయి ఒకసారి ఎలా చూపించండి, బయట వచ్చింది. అరే బిర్యానీ చేస్తున్నారు రైలు డోలేమయ్యా. వంట గురించి మనకి ఎందుకులే కానీ సరదాగా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. అలా వెళ్ళి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మయా, అక్కడ పక్కన చికెన్ ఉంటే మెల్లిగా ఇద్దరు సైడ్ చేస్తున్నాం అనమాట. అలా మనం ఏమైనా సైడ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు మన కుర్రోళ్ళు. కాకపోతే సెట్ అవ్వట్లేదు. అక్కడ చూడండి నీట్గా సైడ్ చేసి మొక్క వేసేస్తున్నారు. వెళ్ళరా మయ్యా, ఇల్లు నుంచో తిని నీకంటే ఎక్కువ చెప్పు. కానీ దీంట్లో మధ్య మధ్యలో తగులుతుంది మా ఫ్లేవర్. చాలా బాగుంటుందండి. మరి మీరు అందరూ ఎడుకున్నారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏంటి బ్రో అంత మాట మట్టతో కూడా వస్తాను నెల్లు ఇక్కడ నుంచి. నువ్వు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సార్ ఏంటి సార్ అది? లెగ్ పీస్ కొట్టించారా వీళ్ళు? ఇక్కడికి వచ్చారు, కోసారు మళ్ళీ. ఇంకా నేను నీకు చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హియర్ మైక్ దేర్ వీడియో రికార్డింగ్. మాట్లాడిందంతా అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మొక్క ఇచ్చాడు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. సో ఫైనల్గా మనం వండుకునే ఐటమ్ అన్నీ అయితే అయిపోయాయన్నమాట. ఇంకా లేట్ అంతా తిరుగుతామని చెప్పి అందరం కూర్చున్నారు. వడ్డేస్తున్నాం. ఇక్కడ కూడా వడ్డించుకున్న దగ్గర కూడా గోలే, నాకు ఆ పీస్ కావాలి, ఈ పీస్ కావాలి, నాకు పెప్సీ కావాలి, థమ్స్అప్ కావాలి, ఫ్లైట్ కావాలని ఒకడు, అది కావాలని ఒకడు, ఉల్లిపాయలని ఒకడు, నిమ్మకాయలని ఒకడు, గోవాలు కూడా. కానీ నిజంగా అంటే అలా గోవాల్లో నిజంగా చాలా బాగుంది. సో అలా తినేసి ఏం కూర్చుంటాం అని చెప్పి సరదాగా అక్కడ చెట్టు ఉంటే చెట్టుకి ఫోటోలు తీసుకుందాం అంటారా అని మన బాయ్స్ అందరినీ అయితే ఎక్కించేసాం నీట్గా పైకి ఎక్కి సరదాగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం. సో ఫైనల్లీ మన 10th బ్యాచ్ పిక్నిక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరూ బాగా ఎంజాయ్ చేసి అంతా బాగా అయిపోయింది. కానీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని 5 years తర్వాత ఫ్రెండ్స్ అందరం కలవడం అంతా నిజంగా చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు మీ 10th క్లాస్ వాళ్ళతో పిక్నిక్ వెళ్తే ఏ ప్లేస్కి వెళ్ళారో కామెంట్ చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ మనో అండ్ సూర్య. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.